నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి, తుని మండల టీడీపీ అధ్యక్షులు. భూగర్భ జలాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జలధార నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సదస్సులో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతి గ్రామంలోనూ చెరువులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జలధార 100 రోజుల కార్యక్రమాలు చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచించారు. మొక్కుబడి తంతు కాకుండా ప్రతి నాయకుడు, ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేక చర్యలు తీసుకుంటుంది. ఉష్ణోగ్రతను తగ్గించాలి, మరోపక్క భూగర్భ జలాన్ని పెంచాలి, ప్రకృతిలో పొల్యూషన్ శాతం తగ్గించాలి. ఇవన్నిటికీ బేసిక్ ఏంటంటే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. జలధారంలో కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేది. మట్టి గురించి ఆలోచిస్తే మనం ఎవరో మట్టి గురించి ఆలోచిస్తాం. ఆక్రమణ తొలగిస్తే ప్రతి చెరువు బండ ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, మెటల్ రోడ్లు కానీ పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నిటి కోసం లేబర్ కాంపోనెంట్ పెరగాలి. మనకి ఈ మంత్ ఎనర్జీ సెలవు చేశారు. నాకున్న సమాచారం మేరకు నెక్స్ట్ మంత్ కూడా ఎనర్జీ సెలవు చేస్తారు. ఇవన్నీ అలౌ చేస్తే మనం ఇవన్నీ రెగ్యులరైజ్ చేసేసుకోవడానికి వెసులుబాటు అవసరం. అందుకోసం లేబర్ కాంపోనెంట్ పెంచాలి. మీరు అందువల్ల నేను నాయకుల్ని కోరేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా సూపర్వైజ్ చేయండి. ఎక్కడ స్ట్రైట్గా గట్టొద్దు. గట్టు ఎప్పుడు స్లోప్ ఉండాలి. అంటే మెట్ట ప్రాంతంలో ఓ విధమైన స్లోప్ ఉంటుంది, డెల్టాలో ఓ విధమైన స్లోప్ ఉంటుంది. అది మెయింటైన్ చేసిన రోజున మరలా గట్టు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాలని కాపాడాలనే ఉద్దేశంతో జలధార అనే కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాల్లో ఉన్న చెరువుల పూడిక తీసి భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే నరేగా కార్యక్రమం ఉందో, నరేగా కింద ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న చెరువుల్ని అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానికి సంబంధించి నాయకులు, అధికారులు అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఇది చిత్తశుద్ధితో జరిగినట్టయితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. ఏదో మొక్కుబడిగా వ్యవహారం చేస్తే మాత్రం దీని ఫలితాలు అంతగా ఆశించినట్టుగా ఉండవు. అందువల్ల నాయకుల సహకారం అవసరం, అధికారుల సహకారం అవసరం. ముఖ్యంగా ఏదైతే చెరువులను అభివృద్ధి చేయడంలో నిర్ణీత ప్రమాణాలు పాటించాలని అందరినీ కోరడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, ప్రకృతిని పరిరక్షించుకునే కార్యక్రమం. ఇవాళ ప్రకృతి పరిరక్షణ అనేది ఒక ప్రధాన అంశంగా మారిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలు కూడా దీనికి సహకరించమని కోరుకుంటూ సెలవు. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. ఉప్పాడ త్రిమూర్తులు, తుని మండల టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు, వల్లూరు, తుని మండలం.